హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ. మనము సాధారణంగా కర్తరి అనే మాట వింటుంటాము. ఈ కర్తరి ఎప్పుడు వస్తుంది, కర్తరిలో ఏ పనులు చేయవచ్చు, ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా సూర్యుడు ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రానికి మారుతూ ఉంటాడు. ఏప్రిల్ 14 లేదా 15వ తేదీలో అశ్విని నక్షత్రంలో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రము, అలా మళ్ళీ ఈ మార్చి చివరి వరకు రేవతి నక్షత్రంలో ప్రవేశిస్తాడు. ఇలా ఒక సంవత్సర కాలంలో సూర్యుడు 27 నక్షత్రాల్లో సంచారం చేస్తూ ఉంటాడు. ఏప్రిల్ 14 లేదా 15వ తేదీ అశ్విని నక్షత్రంలో ప్రవేశించినటువంటి సూర్యుడు మే 4వ తేదీన భరణి 3వ పాదములో ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు భరణి 3వ పాదము, 4వ పాదము, కృత్తిక 1, 2, 3, 4 పాదాలు, రోహిణి 1వ పాదములో సంచరించే సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని కర్తరి అంటాము. అంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రం చెప్తుంది. ఈ కర్తరిలో మళ్ళీ డొల్లు కర్తరి అని, నిజ కర్తరి లేదా వాస్తు కర్తరి అని అంటారు. సూర్యుడు భరణి 3వ పాదము, 4వ పాదములో సంచరించేటప్పుడు డొల్లు కర్తరి అని, కృత్తిక 1, 2, 3, 4 పాదాలు, రోహిణి 1వ పాదములో ప్రవేశించే సమయంలో నిజకర్తరి అని అంటారు. ఈ సంవత్సరము మే 4వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు సూర్యుడు భరణి 3, 4 పాదాల్లో ప్రవేశించడం వల్ల ఆ సమయంలో డొల్లు కర్తరి ఉంటుంది. మే 11వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు నిజకర్తరి. ఈ డొల్లు కర్తరి, నిజకర్తరిలో కొన్ని పనులు నిషేధము. కొత్తగా శంకుస్థాపనలు చేయకూడదు, కర్ర పనులు చేయకూడదు, గుడిసెలు వేయకూడదు, చెట్లు కొట్టకూడదు, నూతులు తవ్వించకూడదు. అంటే కూలీలతోటి తవ్వించే నూతులు ఏవైతే ఉంటాయో అటువంటి బావులు, నూతులు తవ్వించకూడదు. కొత్తగా ఇంటి కప్పు వేయడము, గడ్డితో కప్పు వేయడము, కర్ర పనులు అనగా పూర్వకాలంలో మనకి దూలాలు, తలుపులు, చెక్కలు, దర్వాజలు చేసేవారు, అవి చేయకూడదు. కొత్త ఇంటికి ఒక సింహద్వారాన్ని ఎక్కించడం ఉంటుంది కదా, అటువంటిది చేయకూడదు. గ్రామాల్లో ఇల్లు నిర్మాణంలో ఉన్నప్పుడు దూలాలను పెట్టకూడదు, కొత్తగా కప్పు వేయకూడదు. కొత్త గృహానికి శంకుస్థాపనలు కూడా చేయకూడదు. గృహప్రవేశాలు మాత్రము చేసుకోవచ్చు. ఈ మే నెల 4వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ పనులు చేయకూడదు అని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఎవరైనా ఇటువంటి పనులు చేయవలసి ఉంటే మే 28 తర్వాత చేసుకోవడం అనేది శాస్త్ర ప్రకారంగా శ్రేయస్కరం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.